మండలంలోని పెమ్మారెడ్డిపాలెం గ్రామంలో మంగళవారం ప్రశాంతి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బద్దిపూడి సూర్య ఆధ్వర్యంలో ప్రశాంతి రెడ్డికి గ్రామ నాయకులు భారీ ర్యాలీతో గజమాలతో ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ఇఫ్కో కిసాన్ సెజ్ పారిశ్రామిక హబ్బా చేసి కోవూరు నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆమె తెలిపారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇసుక గ్రావెల్ మాఫియాలు చెలరేగిపోతున్నాయని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాఫియాను కూకటి వేళ్లతో పెలికి వేస్తామని ఆమెకు హెచ్చరించారు. కోవూరు నియోజకవర్గంలో శాంతి భద్రతలు అదుపులోకి తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మీద ఉన్న అక్రమ కేసులు లేకుండా చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్లమెంటుకు, నేను అసెంబ్లీకి పోటీ చేస్తున్నానని, ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారని, 2 సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కోవూరు నియోజకవర్గంలో ప్రజలకు త్రాగునీటికి, డ్రైన్లకు ఇబ్బందులు పడుతున్నారని, ఆయా గ్రామాలలో తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారంలోకి రాగానే వాటన్నింటినీ పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రతి దగ్గర చెప్తూ ఉంటాను, ఎంతోమంది యువకులు నా బిడ్డల్లాగా, నన్ను ఒక అమ్మలాగా భావించి నాతో కలిసి నడుస్తామమ్మా అని చెప్తున్నారు అని చెప్పి నేను మామూలుగా చెప్తూ ఉంటాను. వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, వాళ్ళందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను అని చెప్పి. కానీ అది ఇంకొకటి కూడా చెప్తుంటాను, యంగ్స్టర్స్ అంతా నేను చాలా జనరల్గా నేను చాలా పాజిటివ్ మనిషిని. యంగ్ పిల్లకాయలు అనుకుంటే ఏదైనా సాధించగలరు అని చెప్పి నేను ఎప్పుడు చెప్తుంటాను. ఇది వరకు కూడా నేను ఎప్పుడన్నా మా ఫౌండేషన్లో కానీ ఎక్కడన్నా నా ఇంటర్వ్యూలు చూసినా కానీ చెప్తుంటాను, ఎప్పుడు కూడా ఏ బిడ్డ కూడా ట్రై అగైన్ అని చెప్తుంటాను. ఎందుకంటే ఎప్పుడు మనము ఏదైనా కోల్పోవచ్చు కానీ ధైర్యం అనే దాన్ని కోల్పోకూడదు. అది నేను ప్రతి బిడ్డకి చెప్తుంటాను. అందుకని అందరి పిల్లల్ని నేను అడుగుతున్నాను, నేను వచ్చినప్పటి నుంచి మీరంతా చైతన్యవంతుల్ని చేయండి. మీ తల్లిదండ్రుల్ని, మీ గ్రామాల్లో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. అంటే నేను సైకిల్ గుర్తుకి ఓటేసి సేలాగా మార్చండి అని చెప్పలేదు. వాళ్ళకి ఓటు విలువ అర్థమయ్యేలా వాళ్ళకి చెప్పండి. ఏది చేస్తే మంచో, ఏది జరిగితే వాళ్ళకి బాగుపడతారో ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేదాన్ని. అది ఈరోజు ఈ సూర్య ప్రత్యక్షంగా చేసి చూపించాడని మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు అనిపించింది. నేను ఎమ్మెల్యే సీట్ నాకు అనౌన్స్ చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు వాళ్ళ అమ్మతోటి, వాళ్ళ అక్కతోటి కలిసి. అమ్మ, నేను మీతో చేరతాను అని చెప్పాడు. ఆ రోజు చేరాడు కూడా. కానీ నాకు చాలా తక్కువ అవగాహన కాబట్టి 35 రోజులే అయింది నేను వచ్చి. నాకు పదే చూస్తే తప్పితే ఇంకా గుర్తు పెట్టుకోలేనంత టైం ఇంకా నాకు రాలేదు. కానీ పెమ్మారెడ్డిపాలెం అని ఒక విజయాన్న మాత్రమే వస్తున్నాడు. సూర్య నా దగ్గరికి ఇప్పటి వరకు రాలేదు. అందరూ చాలామంది వచ్చి రోజు కనిపిస్తుంటారు. కానీ ఈ 25 రోజుల నుంచి ఆ బిడ్డ పడిన కష్టం ఏంటంటే ఈ ఊరంతా ఒకవైపుకి తిప్పాడు అని చెప్పి ఇప్పుడే నాకు అర్థమైంది. మిమ్మల్ని అందరినీ నేను నా బిడ్డలాగే అనుకుంటున్నాను. సూర్యకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా మీకందరికీ చెప్తున్నాను, నేను తప్పకుండా ఆల్రెడీ చెప్పున్నాను. నేను ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు. ఇఫ్కో సెజ్ని మాత్రం మీ అందరికీ పారిశ్రామిక వాడుగా చేసి అంకితం చేస్తామని
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కళ అది తప్పకుండా చేసి తీరుతామని మీ అందరికీ మరోసారి మీ రుణం ఎట్టు తీర్చుకోవాలంటే అదొకటే నేను చేయగలను, నేను ప్రభాకర్ రెడ్డి గారు. కాబట్టి తప్పకుండా అది చేస్తానని మీకు అందరికి మాటిస్తున్నాను. ఇంకా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కోవూరు నియోజకవర్గం నుంచి మీ ఆడబడుచుగా ఇక్కడ మీ అమ్మగా మీ ముందుకు వచ్చాను. అదేవిధంగా